మిత్రులకు ధన్యవాదాలు. నా పేరు తుమ్మల శేషగిరిరావు. మాది మల్లవోలు గ్రామం, గూడూరు మండల్, కృష్ణా డిస్ట్రిక్ట్. పత్రిజి సార్ గారితో మాకు ఫస్ట్ 2001లో స్వర్ణలత మేడం గారు పిరమిడ్ ఓపెనింగ్కి వచ్చారు. అప్పుడు ఫస్ట్ చూడటం, సార్ గారితో చిన్న పరిచయం ఏర్పడింది. అక్కడి నుంచి సార్ గారు ఎక్కడ ప్రోగ్రాం జరుగుతున్నా మేము వెళ్తూ ఉండేవాళ్ళం. సార్ గారితో సన్నిహితంగా ఉండేవాళ్ళం. ఆధ్యాత్మికత అంటే అంత క్రితం మాకేం తెలియదు. ఆ సార్ గారితో ఆధ్యాత్మికత తెలుసుకున్నాం. దాంతో నేను సిక్ అయ్యాను. ఆ సిక్కులో ఎంతో నలిగిపోయాను, అనారోగ్య పాలయ్యాను. అయితే ఒకసారి సార్ గారు, మేము అప్పుడు భీమవరంలో ఉన్నాము, సార్ గారు అక్కడ క్లాస్కి వచ్చారు. సార్ గారు క్లాస్కి వచ్చి ఇలాగే రఘునాథరావు గారి ఇంటిలాగా ఒక ఇంట్లో ఉంటే మేము కూడా వెళ్ళాం. ఇద్దరం కూడాను, భార్యాభర్తలు ఇద్దరం వెళ్ళాం. మరి సార్ గారు నన్ను పక్కన కూర్చోబెట్టుకుని నా కళ్ళల్లో కళ్ళు పెట్టి ఒకేసారి అలా 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 చూస్తూ ఉన్నారు. అక్కడి నుంచి నాకు ఒక ఆసనాలు, ధ్యానం ఎక్కువ టైం చేయడం, బుక్స్ చదవటం, ఇవన్నీ చేయడంలో నాకు ఆసనాలు పడడం, నా అనారోగ్యం తగ్గిపోయి నేను ఆరోగ్యంగా ఫీల్ అయ్యాను. దాంతో నేను కూడా ఒక పిరమిడ్ కట్టాలి, మేము కూడా ఒక పిరమిడ్ కట్టాలి అనే ఆలోచన ఏర్పడింది. అప్పుడు అవినిగడ్డ దగ్గర పిట్టల్లంక గ్రామం, ఒక చిన్న కుగ్రామంలో 2007లోనే పిరమిడ్ నిర్మించడం, సార్ గారిని ఆహ్వానించడం, సార్ గారిని అతి వైభవంగా అక్కడికి ఈ మేళ తాళాలతో మా పిరమిడ్కి తీసుకెళ్ళి అక్కడ చిన్న గ్రామంలో కూడా ఇలా ధ్యానం చేసుకోవచ్చు, ఆరోగ్యం పొందొచ్చు, ఆనందంగా ఉండొచ్చు అని అక్కడ తెలియపరిచాము. అలాగే సార్ గారితో అసలు ఎన్నో అనుభూతులు, మరి ఒక అద్భుతమైన శక్తి ఆ మహానుభావుడు సార్ గారు ఇప్పుడు మనకు లేకపోయినా కానీ ఆయన శక్తి అదంతా కూడా మనతోనే ఉంది, మన శ్వాసలోనే ఉంది. ఆ టైంలో మా అమ్మాయి మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అవ్వడం, ఆ మ్యారేజ్ అయిన తర్వాత మా అమ్మాయికి మరి దుబాయ్ సంబంధం వచ్చింది. దుబాయ్ సంబంధం, అల్లుడు దుబాయ్. ఎలా వచ్చిందంటే మేము ధ్యానం గురించే వచ్చింది అనుకుంటాం. అయితే మరి మా అమ్మాయిని దుబాయ్ పంపించాల్సి వచ్చింది. అప్పుడు మరి అదే టైంలో సార్ గారు దుబాయ్ వెళ్తున్నారు. దుబాయ్ వెళ్తుంటే సార్ గారితో పాటు టికెట్ బుక్ చేయించి సార్ గారే తీసుకెళ్ళి దుబాయ్లో మా అల్లుడికి అప్పచెప్పి, ఇదిగో మీ ఆవిడని మీకు అప్పచెప్తున్నాను అని చెప్పి సార్ గారు హ్యాపీ ఫీల్ అయ్యి ఒక రోజు కూడా మా అమ్మాయి ఏంటి అక్కడ స్పెండ్ చేశారు. మేము చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. అలాగే సార్ గారితో అనుబంధం ఎంతో ఆనందం, ఎంతో అవి చెప్పడానికి కూడా వీలుగానంత ఆనందంతో ఎంతో హాయిగా హ్యాపీగా ఎలా మేము ఉంటున్నామంటే ధ్యానం, ఆ ధ్యానం కూడా శ్వాస మీద ధ్యాస అన్నది మన సార్ గారు చెప్పిన దీంతో మేము ఉంటున్నాం. మరి మాది ధ్యాన కుటుంబం, మా అబ్బాయి, అమ్మాయి, మేము అందరం కూడా శాకాహారులం, ధ్యాన కుటుంబం. ఈ ధ్యాన కుటుంబంలో మేము ఎంతో ఆనందం పొందుతున్నాం. జై హో పత్రిజీ, జై జై హో పత్రిజీ.